అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం త్రయోదశి శనివారం. శని త్రయోదశి రోజు విశేషంగా శనీశ్వర పూజని ఆచరిస్తారు. అయితే ఈరోజు నక్షత్రానికి శనీశ్వరునికి ఎటువంటి పూజను మనం ఆచరిస్తే శుభం కలుగుతుందో చూద్దాం. అయితే ముందుగా మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఆంజనేయ స్వామి నామస్మరణ చేయాలి. ఓం శ్రీ హనుమతయే నమః. ఓం శ్రీ హనుమతయే నమః. ఓం శ్రీ హనుమతయే నమః అనే నామాన్ని జపించాలి. లేదా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే ఈ రెండు నామాలు కలిపి 108 సార్లు జపించాలి. ఈ నామస్మరణ అదృష్టాన్ని ఇస్తుంది, భయాన్ని తొలగిస్తుంది, శత్రువులు ఎక్కువ ఉంటే వారి నుండి విముక్తి కనిపిస్తుంది. అంతేకాకుండా చేసే వృత్తిలో ప్రశాంతత కనిపిస్తుంది. హనుమన్ నామాన్ని స్మరించడం వలన ఆంజనేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఎందుకో శనివారం అంటే కొంతమంది భయపడుతూ ఉంటారు. అయితే శనీశ్వరుని నామం జపిస్తే శనిదోషం నుండి విముక్తి కలుగుతుందని అంటారు. నిజమే. ఏ దేవతల నామస్మరణ మనం చేస్తామో ఆ నామస్మరణ వలన ఆ దేవతలకి మనపై ప్రేమ కలుగుతుంది. శనీశ్వరుడు కర్మకారకుడు కాబట్టి ఈరోజు అందరూ కూడా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తండ సంభూతం త్వం నమామి శనైశ్వరం. ఈరోజు శని ప్రదోషం కాబట్టి అందరూ ఈ శ్లోకాన్ని ఒకసారి స్మరించుకోవాలి. దీనివలన శనీశ్వరుని ప్రేమ అనుగ్రహం మన మీద ఉంటుంది. ఇక మంచి మాట, జీవితంలో ఒకటి గమనించాలి. ఆకలితో పైకొచ్చిన వారు ఎవరూ లేరు. తినడానికి లేకుండా కష్టపడి పైకొచ్చాను అంటూ ఉంటారు. కానీ కేవలం కష్టంతో కాదు, ఎలాగైనా మంచి స్థానాన్ని పొందాలి, ఎలాగైనా జీవితంలో పైకి రావాలి అనే కసితో వాళ్ళు పైకొస్తుంటారు. కొంతమంది చదువుకునే పిల్లలు ఒక లక్ష్యం అనేది లేకుండా ఏదో చదువుకోవడానికి వెళ్ళామా వచ్చామా అన్నట్టు తేలికగా ఉంటూ ఉంటారు. కానీ జీవితంలో ఏదైనా గుర్తింపు తెచ్చుకోవాలి, దేనినైనా సాధించాలి అనుకున్నప్పుడే ఖచ్చితంగా గుర్తింపు తెచ్చుకోగలరు. ఈ రోజుల్లో ఎవరైనా నాది అనే గుర్తింపు తెచ్చుకున్నారంటే వాళ్ళు కసితో పైకొచ్చిన వారు మాత్రమే. ఇది అందరూ గమనించాలి. ఎప్పుడు కూడా చాలామంది నేను ఒంటరిగా ఉన్నాను, ఒంటరినైపోయాను, నమ్మిన వారు మోసం చేసేశారు అంటూ ఉంటారు. అందరూ కూడా ఒకటి గుర్తించాలి, గౌతమ బుద్ధుడు కూడా అంతటి సాధన చేయడానికి కారణం ఒంటరితనం. ఒంటరితనంతో ఎవరైతే ఉంటారో వారికి అపారమైన జ్ఞానం ప్రాప్తిస్తుందట. ఎక్కువసేపు ఎవరైనా ఒంటరిగా ఉండగలరు అంటే వారిలో తెలివితేటలు చాలా ఎక్కువ ఉన్నాయని అర్థమట. వారి మనసులో ఏదో ఆలోచిస్తూ ఉన్నారని అర్థం. ఒంటరిగా తనకి తాను ఉండడానికి అలవాటు పడిన వారు జీవితంలో ఎటువంటి కష్టాన్నైనా ఎదిరించే శక్తి కలిగి ఉంటారట. అదే అందరిలో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడిపోయి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాతో ఎవరున్నారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నాకు ఎవరు సాయం చేస్తారు అని ఆలోచిస్తూ ఉంటారే కానీ దీన్ని నేను ఎలా ఎదిరించాలి అని మాత్రం ఆలోచించలేరట. ఎప్పుడు చెడ్డవారితో స్నేహం చేసి వారి నుండి మనకు గుర్తింపు వచ్చింది అంటే అప్పుడు అందరూ మనల్ని కూడా చెడుగానే చూస్తారు. అందుకే స్నేహాలైనా ఏదైనా సరే మంచి గుణగణాలతో ఉండాలి. అందుకే మంచి గుణాలు ఉన్న వారితో స్నేహం చేయాలి. ఎప్పుడు కూడా ప్రేమతో ఉండేవారితో, మంచి చెడు తెలిసిన వారితో, జ్ఞానవంతులతో స్నేహం చేయాలి. అప్పుడు మనలో కూడా మంచి గుణాలు, చైతన్య శక్తి పెరుగుతాయి. అయితే చైతన్య శక్తి పొందే యోగం కూడా మన శరీరానికి ఉండాలి. చైతన్య శక్తి ఎలా వస్తుంది అంటే ఆత్మజ్ఞానం వలన చైతన్య శక్తి వికసించి ఆరా ఎనర్జీ ఎక్కువై ప్రకృతితో మనం కలిసి మనకి ఏం కావాలి అనే ఆలోచనలతో ప్రకృతికి తెలియజేస్తే ఆ ప్రకృతి మనకి కావలసినవన్నీ అందిస్తుంది. అందుకే చైతన్య శక్తి అభివృద్ధి అవ్వాలంటే మనలో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. పాజిటివ్ అనేది రావాలంటే మనం చూసే దృష్టికోణం మంచిగా ఉండాలి. నిజానికి దృష్టికి చాలా శక్తి ఉంటుందట. ఎప్పుడైనా గమనించారా? బాగా ఎండలో తిరిగి నీడలోకి రాగానే ఒక సెకను ఏమీ కనిపించదు, అవును కదా? అదేవిధంగా చీకటిలో ఉండి వెలుగులోకి రాగానే కూడా ఏమీ కనపడదు. అంటే దృష్టి అనేది కూడా మెదడుపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే దృష్టికోణం కూడా మంచిగా ఉండడానికి ప్రయత్నించాలి.
ఇక గృహ సంపద. సంపద అంటే ప్రశాంతత. ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి అంటే కొన్ని వస్తువులు ఇంట్లో అలంకరణకి ఉంచాలి. అలాంటి వస్తువులు మన ఇంట్లో పెట్టడం వలన 7 రంగులను ప్రదర్శించే అద్భుతమైన 7 చక్రాలు ఏవైతే మన శరీరంలో ఉంటాయో ఆ చక్రాలను జాగృత వ్యవస్థకి తెచ్చే 7 రంగుల చక్రాన్ని అలంకరించాలి. ఎప్పుడైనా ఎక్కడైనా యోగా థియరీలో మనం గమనించినట్లయితే ఒక లైట్ అనేది ఉంటుందట. అలాగే ప్రతి మనిషిలోనూ ఒక లైట్ అనేది ఉంటుందట. అదే ఆత్మ. ఆ ఆత్మ నుండి శరీరం పైన, శరీరం నుండి ఆరా ఎనర్జీ అనేది వికసిస్తూ ఉంటుందట. అదొక రకమైన ఎనర్జీలా శరీరానికి ఉంటుంది. కుడివైపు నుండి ఎడమవైపుకి, ఎడమవైపు నుండి కుడికి క్లాక్ వైజ్లా తిరుగుతూ ఉంటుందట. శరీరంలో కూడా 7 రంగులు ఉత్పత్తి అవుతూ ఉంటాయట. అవి మనకి 7 చక్రాలుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వైజ్ఞానికంగా కూడా కొన్ని దృశ్యాలు చూడడం వలన ఏకాగ్రత పెరిగి మన శరీరంలో ఉన్న చక్రాలు జాగృతం అవుతాయట. అలా రావాలంటే శరీరంలో వచ్చే 7 రంగులని అప్పుడప్పుడు మనం చూస్తూ ఉండాలి. అందుకే అటువంటి ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలి. ప్రతిరోజు దానిని చూడడం వలన చూపు అనేది వికసించి మన శరీరంలో మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు అంటే మూలాధార, మణిపుర, స్వాదిష్టాన, అనాహుత, విశుద్ధ, అజ్ఞాత, సహస్రార చక్రాలు. ఈ 7 చక్రాలకు కూడా 7 రంగులు ఉంటాయి. అంటే ఈ 7 రంగులు కూడా ఒకే బొమ్మపై కనిపించాలి. అలాంటి 7 రంగులున్న ఫోటోని మన ఇంట్లో పెట్టి రోజు 5 నిమిషాలు దానిని చూడడం వలన మన చక్రాలు జాగృత వ్యవస్థకి వస్తాయి. ఇప్పుడైతే చక్రాలు జాగృత వ్యవస్థకి వచ్చి ఆరా ఎనర్జీ పెరుగుతూ ఉంటుందో మనలో చైతన్య శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే మనలో ఆరా శక్తి ఎక్కువగా ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్కటి మనకి అనుకూలిస్తాయి. మన చుట్టూ ఉన్న జనాలు కావచ్చు, ప్రకృతి కావచ్చు, అన్నీ కూడా మనకి సహకరిస్తాయి. అలా అన్నీ సహకరిస్తూ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటే అవి జరుగుతూ ఉంటాయి. దీనినే గృహ సంపద అంటాము. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ధ్యానం చేయాలి. అంతేకాకుండా కొన్ని యోగా సెంటర్స్లో కూడా ఇలా 7 రంగుల చిత్రాన్ని ఉంచడం ద్వారా మార్నింగ్ మనసు ప్రశాంతంగా ఉంటుందట. అంతేకాకుండా కొన్ని దేవాలయాలలో కూడా ఈ 7 రంగుల దృశ్యాన్ని పెట్టి ఉంటారట. ఇది వైజ్ఞానికంగా కూడా నిరూపించబడిందట. 7 రంగులు ఉన్న ఒకే చిత్రాన్ని మనం ఒకేసారి 7 రంగుల్ని చూడడం వలన మన శరీరంలోని చైతన్య శక్తి జాగృతం అవుతుందట. దీనివలన ఆరోగ్యంగా ఉండవచ్చు. మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలతో మనం దేనినైనా సాధించవచ్చు. ఇక రేపు దివ్య పూజ. రేపు ఆదివారం చతుర్దశి విశేషమైనటువంటి రోజు. రేపు పితృదోషాలు దూరం అవడానికి మరియు పిత్రార్జిత ఆస్తులలో ఏవైనా గొడవలుంటే లేక ఏదైనా పితృశాపాలు ఉన్నట్లయితే రేపు ఉదయాన్నే లేచి 8 గంటల లోపు స్నానం ముగించి దగ్గరలో ఎక్కడైనా వైష్ణవాలయం, రాముల వారు, వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి, కృష్ణుడు లాంటి వైష్ణవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించాలి. స్వామివారికి కొన్ని తులసి దళాలని అర్పించాలి. అలా చేయడం వీలు కాని వారు ఇంట్లోనే విష్ణుమూర్తికి తులసితో అర్చించి కొబ్బరి నూనెతో 2 దీపాలు వెలిగించి విష్ణునామాన్ని జపించి సూర్యాష్టకాన్ని కానీ, సూర్యనారాయణ స్తోత్రాన్ని కానీ, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ చదువుకోవాలి. ఇలా చదువుకొని సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా చేయడం వలన పితృదోషాలు, అనారోగ్యాలు, పితృశాపాలు లాంటివి దూరం అవుతాయి. పిత్రార్జిత ఆస్తి కూడా ప్రాప్తిస్తుంది. ఇక దివ్యమైన ఆయుక్షేమం. చండ్రచక్క చూర్ణం. దీనిని కొన్ని ప్రాంతాలలో కదరి వృక్షం అని కూడా అంటారు. దీనిని హోమానికి సమిధలుగా కూడా ఉపయోగిస్తారు. ఇది చూడడానికి తుమ్మ చెట్టులాగా ఉంటుందట. తెలుగులో మాత్రం చండ్రచక్క అంటారు. శ్రీశైలం వెళ్ళినప్పుడు దేవాలయ దర్శనం చేసుకొని వెళ్తున్నప్పుడు అమ్మవారికి కుడివైపున పెద్ద వృక్షం ఉంటుంది. దాన్ని తెల్ల చండ్ర అంటారట. ఇందులో ఎరుపు, తెలుపు అనే 2 ఉంటాయి. ఆయుర్వేదంలో దీనికి చాలా విశేషం ఉంది. శరీరంలో తెల్ల మచ్చలు ఉన్నప్పుడు దీన్నే విటలిగో అంటారట. అంటే బొల్లి అన్నమాట.
ఇది శరీరం అంతా కూడా అక్కడక్కడ వస్తూ ఉంటుంది. అటువంటి వారికి ఇది దివ్య ఔషధం. ఆహారం సేవించిన తర్వాత దీనిని తీసుకోవాలి. రోజు కూడా ఒక గ్లాస్ వాటర్లో 1 టీ స్పూన్ పౌడర్ కలిపి భోజనం చేసిన పావుగంట తర్వాత దీనిని సేవించాలి. అలా రోజు 2 పూటలు 1 సంవత్సరం పాటు తీసుకోవడం వలన ఖచ్చితంగా సమస్య నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా దీని వలన రక్తం శుద్ధవుతుందట. ఎటువంటి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అయినా కూడా దూరం అవుతాయట. అయితే ఇది కొంచెం శరీరానికి వేడిని కలిగిస్తుంది. కాబట్టి నిమ్మరసాలు లాంటివి తీసుకోవడం వలన శరీరంలో వేడి తగ్గి ఈ చూర్ణం తప్పక పనిచేస్తుంది. ఇదే ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. నేటి ఆలయ దర్శనం. ఈరోజు శనివారం. శనీశ్వరుడు కర్మకారకుడు. జన్మ జన్మాంతరాలకు జన్మ జన్మలకు కూడా వదలకుండా కర్మఫలాన్ని ఇచ్చేవాడు శనీశ్వరుడు. శనీశ్వరుడిని మంగళకారకుడు అని కూడా అంటారు. అంటే టీచర్ లాంటివాడన్నమాట. శనీశ్వరుడు కష్టాలు పెడుతున్నారు అంటే రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని అర్థం. అయితే శనీశ్వర ఆలయానికి పెద్ద పెద్ద ఇతిహాసాలే ఉన్నాయట. అటువంటి దివ్యమైన క్షేత్రం శనిసింగనాపూర్. ఇది మహారాష్ట్రలో ఉంటుంది. అద్భుతమైన దేవాలయం. ఈ దేవాలయానికి విగ్రహం అనేది ఒక శిల రూపంగా దర్శనమిస్తూ ఉంటుంది. అయితే ఈరోజు శనివారం కాబట్టి శనీశ్వర స్వామిని చక్కగా దర్శనం చేసుకోవడం వలన ఎన్నో కర్మలు తగ్గుతాయట. ఈ శనిసింగనాపూర్ షిరిడి ఔరంగాబాద్ల మధ్యలో ఉన్న ప్రసిద్ధ శనిదేవుని పుణ్యక్షేత్రం. శనీశ్వరుడు స్వయంభూగా నల్లని గంభీరమైన రాతి విగ్రహ రూపంలో వెలిసిన దివ్యక్షేత్రం ఇది. స్థానిక కథనం ప్రకారం ఒక గొర్రెల కాపరి ఒక పదునైన చువ్వతో రాతిని తాకడంతో రక్తం కారడం మొదలైంది. దాంతో ఆ అద్భుతాన్ని చూసేందుకు పల్లె మొత్తం గుంపులు కూడి దిగ్భ్రాంతికి గురైంది. అదే రోజు రాత్రి ఆ గొర్రెల కాపరి కలలో కనిపించిన శనీశ్వరుడు స్వయంభూగా వెలిసిన నల్లరాయి తానేనని సెలవిచ్చారు. తను ఆలయాన్ని నిర్మించలేనేమోనని గొర్రెల కాపరికి సందేహం కలిగింది. అందుకు స్వామి వారు ఆకాశం మొత్తం తనకు నీడ కాబట్టి తనకు ఏ ఇతర నీడ అవసరం లేదని, బహిరంగంగా ఉండేందుకే ఇష్టపడతానని వివరించారు. ప్రతిరోజు పూజిస్తూ శనివారాల్లో తప్పనిసరిగా తైలాభిషేకం చేయమని ఆయన గొర్రెల కాపరికి తెలియజేశారు. శనీశ్వరుని కృపకు పాత్రులు కావాలి అని వేలాది మంది భక్తులు ప్రతిరోజు ఈ శనిసింగనాపూరిని దర్శిస్తారు. శనివారాల్లో ఈ స్థలం చాలా రద్దీగా ఉంటుంది. శని త్రయోదశి స్వామివారికి అత్యంత ఇష్టమైన రోజని అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా అమావాస్య రోజున వచ్చే శనివారం శనీశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆయన దీవెనల కోసం వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. మొత్తం పల్లెకి బందిపోట్లు కన్నాలు వేసేవారు. దొంగల భయం ఇక మీదట ఉండదంటూ మాట ఇచ్చారు శనీశ్వరుడు. అందువల్లే ఇప్పటికీ అక్కడ నివసించేవారు దుకాణాలు వాటికి వేటికి కూడా తలుపులు తాళాలు లేకపోవడాన్ని మనం గమనించవచ్చు. ఒకవేళ ఎవరైనా దొంగతనానికి ప్రయత్నించినప్పటికీ పొలిమేర దాటేలోపే రక్తం కక్కుకొని చనిపోయిన దాఖలాలు సైతం ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా శనిసింగనాపూర్ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి కృపా కటాక్షాలు అందరూ పొందాలని కోరుకుందాం. ఇక దివ్యమైన యోగక్షేమం. జాతకంలో శని దోషాలు, శని ప్రభావం తగ్గేందుకు, క్లిష్ట పరిస్థితుల నుండి విముక్తికి ఈరోజు సాయంత్రం శనీశ్వరుడి ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేసి అభిషేకం చేసి పూజించాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.